ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి దేవునికి మరియు ఈ లోకానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాము. దేవుని నమ్మినటువంటి బిడ్డలు మరి ఈ లోకానుసారంగా జీవించేటువంటి వారికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తుంటున్నాము. మరి ఈ లోక స్నేహము మరి దేవునికి వైరము. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి నేత్రాశ జీవకుటుంబంగా ఉంటున్నాయి. ఈ లోకంలో మరి పాపంతో నిండి ఉంటున్నది. ఈ పాప లోకంలో జీవిస్తుంటున్నప్పుడు ఈ లోకము దేవునికి మరి విరోధముగా ఉంటున్నది. ఎందుకనగా దేవుని యొక్క క్రియలను ప్రకారము జీవించకుండా, దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ పాపములో మునిగిపోతూ పాపములో జీవిస్తూ ఉంటున్నటువంటి ఈ లోకము అది దేవునికి మరి ఆటంకమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా దేవుని యొక్క రాజ్యానికి ఈ లోకానికి ఉన్నటువంటి వ్యత్యాసము మనం గమనించినట్లయితే, దేవుని యొక్క రాజ్యములో మరి నిత్యము ఆనందము, నిత్య సంతోషము, సమాధానము అక్కడ ఉంటున్నది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి నిత్యము సంతోషముతో మరి ఉంటున్నది దేవుని యొక్క రాజ్యం. ఈ లోకమును మనం గమనించినట్లయితే మరి కలహములు, ద్వేషములు, పగలు మరి అనేకమైనటువంటివిగా ఈ లోకంలో ఉంటున్నాయి. మరి అందుకే ఇక్కడ అంటున్నాం, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మరి ఇంకా కింద భాగంలో మనం గమనించాం. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. మరి ఈ లోకంతో ఒకవేళ నువ్వు స్నేహం చేస్తే అది దేవునికి విరోధిగా నువ్వు ఉంటున్నావు, శత్రువుగా నువ్వు ఉంటున్నావు అని ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా? దేవుని నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నావా? ఈ లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. అందుకే ప్రసంగి అంటున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే అని. మరి ఆ ప్రసంగి మరి ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నది అంతా కూడా అశాశ్వతమైనటువంటిది, దేవునికి సంబంధించినటువంటిది. మరి శాశ్వతమైనటువంటి రాజ్యము ఆ యొక్క పరలోక రాజ్యము. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక రీతిలుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే, ఈ లోకంలో ధనాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క వారసులుగా ఉండేకే ఆస్కారం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుని బిడ్డలుగా ఉండేదానికి ఆస్కారం లేదు. దేవుని బిడ్డలుగా నువ్వు ఉండాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నట్లయితే ఈ లోకాన్ని నువ్వు ప్రేమించుకో. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రేమించాలి. ఎందుకనగా ఈ లోకంలో మరి సమస్తము వ్యర్థంగా ఉంటున్నది. వీటి వల్ల మనకు సమాధానం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అశాంతి, మరి అపనమ్మకము, మరి కలహములు, భేదములు, మరి అనేక ద్వేషములు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఇమిడి ఉంటున్నాయి. కానీ ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆయన రాజ్యములో నిత్యము ఆనందము ఉంటున్నది, నిత్య సంతోషము ఉంటున్నది. మరి ఈ లోకాన్ని ప్రేమించేటువంటి వారిగా ఉండాలని ఇష్టపడుతుంటున్నావా? లేదా నిత్యము సంతోషంగా జీవించాలని నిత్యము సంతోషంగా సమాధానంగా జీవించాలని ఇష్టపడుతున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిగా ఉండాలి, దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని ప్రేమించేటువంటి వారిగా ఉండాలని అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను
మరెక్కువగా మీకు మీ కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.